పవిత్ర దేవస్థానం తిరుమల దేవస్థానం పోయి వెళ్ళొచ్చాడు. అదే పవిత్రమైనది ఆయన నమ్మాడు. అందరూ నేనేం దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. ఆ పవిత్ర ఆలయానికి కళంకం వచ్చింది కదా, దాన్ని శుద్ధి చేసి వస్తాడు అనుకున్నాను నేను. శుద్ధి చేసి వస్తాడేమో, భక్తులు కోట్లాది మంది భక్తులకి ఆనందపడతారనుకున్నా. కానీ శుద్ధి చేయకపోగా అశుద్ధమైనటువంటి వ్యక్తితో కూడా పెట్టుకుని దిగుతుంటే దేవుడు పారిపోతాడు. ఇంకా మేము ఒకటే చెప్పినాం, తప్పు చేసినా లేదు అనవసరం. ఒక పవిత్ర దేవస్థానానికి అధిపతిగా ఉన్న వాళ్ళపైన అట్లాంటి వస్తే తక్షణం రిలీవ్ అయ్యి దాన్ని ప్రూవ్ చేసుకుని పోవాలి. ఆ కళంకం పెట్టుకొని దేవుడు ముందర పోయి పట్టు వస్తే అటు చేస్తాడు. రేపు బ్రహ్మోత్సవాలు వస్తాయి, పండుగలు వస్తాయి, వాళ్ళు దేవుడికి పోయి పట్టు వస్త్రాలు బహుకరించాలా? అది పవిత్రమైన హృదయంతో చేయాలా? చేయగలరా? వెంటాడుతూ ఉంది కదా నీళ్ళు నీళ్ళు రాష్ట్రాలు వెంటాడుతూ ఉన్నాయి కదా చైర్మన్కి. ఎందుకు ఆ మాత్రం నువ్వు కొంచెం దిగవయ్యా మళ్ళీ చూసుకుందామని చెప్పలేకపోయాడు. ఎందుకు ఆ చైర్మన్ అయినా సరే నాకు ఇది వచ్చింది కాబట్టి నేను తప్పు చేయలేదు, అయినా వచ్చింది కాబట్టి నేను తప్పుకుంటున్నా, నిజం నిరూపించిన తర్వాత మళ్ళీ వస్తాను ఎందుకు చెప్పకూడదు? అమ్మ నైతికత లేదా మీకు? దేవుణ్ణి నమ్ముకొని బతుకుతున్నారు మీరు. దేవుణ్ణి నమ్ముకొని బతకలేదు, అమ్ముకొని బతుకుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు అది ఉండాల్సింది చైర్మన్గా. భక్తులు ఉండాలి. ఎవరు? డివోటీస్, వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత కార్పొరేట్ కంపెనీలు నడిపించేవాళ్ళు, కాంట్రాక్టర్స్, వీళ్ళు కాదు దానికి చైర్మన్ ఉండాల్సింది. డివోటీస్ ఉండాలి. ఆ డివోటీస్ పెట్టడానికి ఏర్పాటు చెప్తే ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. అది ఇప్పటికి తప్పు నేను చెప్పలేదు, ఇంతకుముందు వస్తూ ఉంది. అది తిరుపతి దేవస్థానం పవిత్ర ఆలయాన్ని అది ఏదో శుద్ధి చేసి వస్తాడని అనుకున్నాను ముఖ్యమంత్రి. కానీ ఆయన కుటుంబ సమేతంగా పోయాడు. శుద్ధి చేయకపోగా దాన్ని ఇంకా బలహీనపరిచాడు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఇప్పటికైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బకొంటున్నారంటే దాన్ని మార్పు చేయొచ్చు. మార్పు చేయకుండా పోతే మీ కారం మీరు అనిపిస్తారు, నేను చేయగలిగిన లేదు. మూడవది, ఇక్కడ ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం బ్రహ్మాండంగా పెట్టారు, చాలా బాగుంది. నేను కూడా దాన్ని చూస్తాను, ఇంకా చూడలేదు. అయితే దాన్ని పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన త్యాగం చేసి రాష్ట్ర సాధనకి ఉపయోగపడ్డాడు. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి భారతదేశంలో. ఆయన పవిత్రంగానే ఆశయం కోసం కనుమూశాడు. ఆయన్ని ఇప్పటికే లేటుగా గుర్తించారు. పోనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తెలంగాణలో ఏమనుకున్నారు, మాకే సంబంధం చేసిన వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. అది సెక్రటరీ ముందర బిజీ కూడా వచ్చిన బొమ్మ ఉంది అంతే. ఇప్పుడు ఈయన ఇక్కడ మంచిగా చేసి చాలా పెద్ద ఎత్తున చేశాడు. కానీ ఎట్లా చేశాడు? పొట్టి శ్రీరాములు గారు నిజాయితీగా త్యాగం చేస్తే పొట్టి శ్రీరాములు బొమ్మని అంగట్లో పెట్టి అమ్మేస్తున్నాడు. అంటే వ్యాపారస్తులకు అప్పగిస్తారు దాన్ని. ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రభుత్వమే స్వయంగా నిర్మాణం సాగించాలి, ప్రభుత్వం నిర్మాణం చేయాలి. ఇది మ్యూజియంస్ మేము చేస్తున్నాం కదా, మనం ఎట్లా చేస్తున్నాం మ్యూజియంస్ని, అదే చేయాలి. డబ్బులు కావాలనుకుంటే డొనేషన్ కాల్ ఫర్ చేయి, వసూలు చేసుకో. అంటే ప్రభుత్వ ఆధ్వర్యాన్ని నడవాలి తప్ప ఇది ప్రైవేటు సంస్థలకి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటే అది చివరికి ఏమైంది, ఒక కులానికి ప్రతినిధిగా అయిపోయాడు.